హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాఘవ్ ది ప్రిన్స్. మిత్రులారా, నేను టాపిక్లోకి వెళ్లే ముందు మీ అందరికీ చిన్నమాట. అన్ని సంతోషాలకి పునాది మంచి ఆరోగ్యం. కనుక ప్రతి వారు సంతోషంగా ఉండాలని, వారి శారీరక ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటూ ఇక నేను మ్యాటర్లోకి వెళ్ళిపోతున్నాను. బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించిన వీడియో ఆల్రెడీ పార్ట్ 1 చేయడం జరిగింది. ఇప్పుడు మనం లేట్ చేయకుండా పార్ట్ 2లోకి ప్రవేశిస్తున్నాం. క్యాన్సర్ పేషెంట్ అయిన నేను క్యాన్సర్ గురించి చెప్పటం అనేది విచిత్రమైనది. దీనికోసం నాకు ఓపిక ఉన్న సమయంలో స్టడీ చేసి నాలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు అని నేను చేస్తున్న ఈ వీడియో ఇంటెన్షన్ని అర్థం చేసుకోండి. ఆ పైన మీకు ఏమనిపిస్తే అదే చేయండి. ఎందుకంటే ఈ సమాచారం అవసరంలో ఉన్న వారికి చేరేలా షేర్ చేయమని అర్థించినా కూడా అర్థం చేసుకొని వీక్షకుల్ని ఇక నేను ఏమీ అడగదలుచుకోలేదు. మన వీడియోలు చూడాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ప్లే అవుతున్న సమయంలో పైన కార్డ్స్ వస్తూ ఉంటాయి. వాటిని ప్రెస్ చేసినా కూడా మీకు గత వీడియోలు కనిపిస్తూ ఉంటాయి. నా ప్రయత్నం మాత్రం నేను కొనసాగిస్తూనే ఉంటాను. క్యాన్సర్ పై అవేర్నెస్ కోసం పోరాడుతూనే ఉంటాను. ఇక సూటిగా మ్యాటర్లోకి వెళ్ళిపోతూ ఉన్నాను. బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాల గురించి లాస్ట్ ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం మన శరీరంలో వాటిని ఎలా గుర్తించాలి, మన గత భాగంలో చెప్పుకున్నట్టు మొదటిసారిగా బ్రెస్ట్ క్యాన్సర్ని గుర్తించే విధానంలో సెల్ఫ్ ఎగ్జామినేషన్, రెండవది క్లినికల్ ఎగ్జామినేషన్, మూడవది మ్యామోగ్రఫీ అనే పద్ధతుల ద్వారా మనం కనుక్కోవచ్చు. ఈ మ్యామోగ్రఫీ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న 45 సంవత్సరాలు దాటిన మహిళలు చేయించుకోవటం అనేది చాలా మంచిది. అది కూడా ఆంకాలజిస్టుల సలహాతోనే. ఎందుకంటే మనం పైకి సాధారణంగా కనిపించినప్పటికీ చెప్పలేం లోపల క్యాన్సర్ బీజం పడిందేమో. ఎలాగైతే రెగ్యులర్గా బీపీ, షుగర్ వంటి టెస్టులు మనం చేయించుకుంటున్నామో, అలాగే ఈ మ్యామోగ్రఫీ అనేది కూడా ప్రతి సంవత్సరం చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్ అని ఆంకాలజిస్టులు సూచిస్తూ ఉన్నారు. అలా చేయించుకోవటం వల్ల లంప్ వచ్చే ముందు ఉండే పరిస్థితుల్లో కూడా డిటెక్ట్ చేసే అవకాశం ఉందని డాక్టర్లు చెప్తూ ఉన్నారు. చాలా తక్కువ వయసులో కూడా క్యాన్సర్ కేసులు నమోదవుతున్న రీత్యా ఎప్పటికప్పుడు మన శరీరాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకోవటం అవసరమని సూచిస్తూ ఉన్నారు వైద్యులు. ఇప్పుడు నేను చెప్పబోయే అంశాలు కొంచెం పచ్చిగా ఉంటాయి. అయినా సరే సిగ్గుపడకుండా దయచేసి సిగ్గు విడిచి వినండి, చెయ్యండి. ఆరోగ్యం అనేది ముఖ్యం కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఈ సమాచారాన్ని శోధించి చెప్పడం జరుగుతూ ఉంది. అయితే ముందుగా సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది మనం ఎలా చేసుకోవాలి అనేటువంటి అంశం గురించి మాట్లాడుకుందాం. ఈ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది ఎవరైనా చేసుకోవచ్చు, వారి ఇళ్లలో కూడా చేసుకోవచ్చు. అదే ఎలా అంటే, ఆడవారిలో పీరియడ్స్ అయిపోయిన తర్వాత 5 లేక 7వ రోజు చేయాల్సి ఉంటుంది. కారణం ఏంటంటే, పీరియడ్స్ అయిపోయిన తర్వాత ఈ రొమ్ములు అనేవి సాఫ్ట్ అవుతాయి. ఎందుకంటే పీరియడ్స్ ముందు వాటర్ అనేది అక్కడ చేరి ఉండటం వలన కొంచెం గట్టిగా ఉంటాయి. కనుక ఆ సమయంలో సెల్ఫ్ ఎగ్జామిన్ రిజల్ట్ ఆశించిన స్థాయిలో ఉండదు. అందుకే పీరియడ్స్ అయిన తర్వాత ప్రతి నెలకి కానీ 2 నెలలకు కానీ ఈ సెల్ఫ్ ఎగ్జామిన్ అనేది ప్రతి ఒక్కళ్ళు చేసుకోవాలి. ఎలా అంటే, మహిళలు అద్దం ముందు ఏకాంతంగా నిలబడి వారి 2 చేతుల్ని కూడా ఏం చేయాలంటే, ఇప్పుడు నేను చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇలాగా అద్దం ముందు నిలబడండి మీరు. ఓకే. నిలబడి ఏం చేస్తారంటే, ఇలా పెట్టుకోండి నడుముల మీద చేతులు. ఓకేనా అండి? ఇలా నడుము మీద చేతులు పెట్టుకొని ఒక్కసారి నిశితంగా మీ అద్దాన్ని ఒక్కసారి మీ బాడీని పూర్తిగా గమనించండి. అలా గమనించినప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఇలాగ నిటారుగా ఉండండి. పరిశీలించుకోండి. 2 రొమ్ములు కూడా, ఈ 2 కూడా సమానంగా ఉన్నాయా లేదా అని చూసుకోండి. 2 నిప్పిల్స్ కూడా సమానంగా ఉన్నాయా లేదా అనేది మీరు నిశితంగా గమనించుకోండి ఇలాగ నిలబడి. అలాగే రొమ్ము చర్మంలో ఏమైనా తేడాలు ఉన్నాయేమో అనేది కూడా గుర్తించండి. అలా పూర్తి స్థాయిలో మిమ్మల్ని మీరు పరిశీలించుకున్నాక 2 చేతులు ఇలాగా తల వెనుక భాగంలో పెట్టుకొని ఒక్కసారి పరిశీలించండి. ఇప్పుడు మీ నిప్పిల్స్ అనేవి కూడా పైకి వెళ్తాయి ఇలా అన్నప్పుడు. ఓకే. అలా చేస్తున్నప్పుడు ఏమవుతుంది, మీ నిప్పిల్స్ని ఇప్పుడు గమనించండి. 2 నిప్పిల్స్ కూడా సమాంతరంగా పైకి వెళ్తున్నాయా, లేక ఒకటి పైకి ఒకటి కిందకి ఇలాగ ఏమైనా ఉన్నాయేమో అనేది ఒక్కసారి చెక్ చేసుకోండి. ఓకేనండి? అలా చెక్ చేసుకునేటువంటి సమయంలో ఒకవేళ నిప్పిల్ ఒకటి మాత్రమే పైకి వెళ్తుంది
అని మీరు కనుక గమనించగలిగితే అది బ్రెస్ట్ క్యాన్సర్ ఏమో అని అనుమానించాల్సినటువంటి అవసరం ఉందని డాక్టర్లు చెప్తున్నారు. ఇలా 2 చేతులు వెనక్కి పెట్టినప్పుడు మరో విషయాన్ని కూడా మీరు గమనించాలి. చర్మంలో ఎక్కడైనా డింపుల్స్ లాంటివి ఏమైనా వస్తున్నాయేమో అని చెప్పేసి మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. అలాగే ఇట్లా పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే చంకలో కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. అదేంటండి బ్రెస్ట్‌కి, చంకకి ఏంటి సంబంధం అంటే బ్రెస్ట్ భాగం కొంత అక్కడ కూడా ఉంటుంది. కనుక మనం అక్కడ కూడా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ ఏమైనా వాపు గాని ఇలాంటివి ఏదైనా ఉంటే చెక్ చేసుకోండి. కొన్ని కేసులు బ్రెస్ట్ నార్మల్‌గా ఉన్నా కూడా చంకలో లంప్ ఫార్మ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కొన్నిసార్లు లంప్ అనేది అక్కడ కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. కనుక ఆ ఏరియాని కూడా నిశితంగా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ మనకి ఈ ప్రాసెస్‌లో పైన పేర్కొన్న లక్షణాలు కనిపించలేదని అనుకుందాం. నెక్స్ట్ స్టెప్పు ఫీల్ చేసి చూడటం అంటే స్పర్శ ద్వారా చెక్ చేసుకోవటం. అది ఎలాగన్నది ఇప్పుడు మనం చూద్దాం. ఎటువంటి బ్రెస్ట్‌ని చెక్ చేయాలని మీరు భావిస్తున్నారో అంటే ఆ వైపు చేతిని తల వెనుక భాగంలో ఉంచుకోవాలి. ఇప్పుడు ఇటువైపు బ్రెస్ట్‌ని చూడాలనుకుంటున్నాం అనుకోండి. ఈ చెయ్యి ఇలా వెనక్కి పెట్టుకోవాల. ఇలా వెనక్కి పెట్టుకొని ఆ తర్వాత దాని ఆపోజిట్ చెయ్యి అంటే ఇప్పుడు ఈ చెయ్యి వెనక్కి పెట్టుకున్నాం కదా! ఇప్పుడు ఈ చేత్తో ఈ ఆపోజిట్ చెయ్యిని 3 వేళ్ళు ఈ 3 వేళ్ళు ఇలా తీసుకోండి 3 వేళ్ళు. ఓకేనండి. ఈ 3 వేళ్ళు ఇలా తీసుకొని ఫ్లాట్‌గా ఉంచి బ్రెస్ట్ పైన ఇలాగా బయట నుంచి సర్క్యులేట్ చేయండి. ఇదిగో ఇలాగా సర్క్యులేట్ చేస్తూ చూడండి. గమనించండి. ఇలా సర్క్యులేట్ చేస్తూ ఉండండి. చాలా స్మూత్‌గా చేయండి. ఓకే. అప్పుడు లంప్ ఏమన్నా తగులుతుందేమో అని అబ్జర్వ్ చేయండి. అది కూడా ముందుగా బయట వైపు నుంచి స్టార్ట్ చేసి లోపల వైపుకి చేతి వేళ్ళని మెల్లగా అలా రుద్దుతూ ఫీల్ అవ్వాలి. నెక్స్ట్ పైనుంచి కిందకి ఇలా పెట్టుకున్నాం కదా! ఇప్పుడు ఇలాగ చూడండి ఒక్కసారి. ఇగో ఇలా చూడండి ఒక్కసారి. ఇలా చూడండి. ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు? నిపిల్స్‌ని కూడా చెక్ చేసుకోవాలి. ఈ 2 వేళ్ళని ఇలాగా నిపిల్‌పై ఉంచి ప్రెస్ చేస్తున్నప్పుడు కూడా గమనించండి. నిపిల్స్ నుంచి రక్తం కానీ, నీరు కానీ, చీము కానీ ఇలాంటివి ఏమైనా వస్తున్నాయా అన్నది కూడా మీరు గమనించాలి. ఇది ఏ మహిళ అయినా సరే తన ఏకాంతంలో ఉన్నప్పుడు అద్దం ముందు నిలబడి చేసుకోవాలి. ఎప్పుడు కూడా పూర్తి చేతి వేళ్ళని బ్రెస్ట్ పైన ఇలాగా ప్రెస్ చేయకూడదు. ఎందుకంటే నార్మల్‌గా ఉన్న గ్రంథులు కూడా లంప్ అని భ్రమపడేటువంటి అవకాశం ఉంది. కనుక ఎప్పుడూ కూడా చేతి వేళ్ళని ఫ్లాట్‌గా ఇలాగే ఉంచి చెక్ చేసుకోవాలి. ఈ ఎగ్జామిన్ అనేది నిలబడి చేసుకోవచ్చు. పడుకొనైనా చేసుకోవచ్చు. కానీ అద్దం ముందు నిలబడి ఎవరికి వారుగా చేసుకోవడం వలన రిజల్ట్ అనేది త్వరగా తెలుసుకునేటువంటి అవకాశం ఉన్నట్టుగా కొంతమంది వైద్యులు చెప్తూ ఉన్నారు. అయితే యాక్చువల్‌గా మనం స్నానం చేసే టైంలో ఈ టెస్ట్ అనేది చేయటం వలన శరీరం మీద నీరు పడుతుంది కదా! రెండోది ఏం చేస్తాం సబ్బు నురుగు కూడా మన బాడీకి మనం అప్లై చేసుకుంటాం. అలాగ మనం అప్లై చేసుకోవటం వలన చేతి వేళ్ళు ఏమైతాయంటే జారతాయి. జారుడు స్వభావానికి లోనవుతాయి. అప్పుడు మన టెస్టింగ్ రిజల్ట్ కూడా ఖచ్చితంగా తెలుసుకునే అవకాశం ఉందని డాక్టర్లు చెప్తూ ఉన్నారు. ఓకేనండి. అయితే ఇలా సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకుంటున్నటువంటి టైంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి టెన్షన్ పడకుండా చాలా కూల్‌గా ఉండాల్సినటువంటి అవసరం. మీరు మిమ్మల్ని ఎగ్జామిన్ చేసుకుంటున్న సమయంలో రిజల్ట్ ఎలాంటిదొచ్చినా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ కంగారు పడొద్దు. ప్రతి రిజల్ట్‌ని ప్రత్యేకించి మీకు అవసరమైతే కాగితం మీద నోట్ చేసుకొని ప్రత్యేకంగా సేవ్ చేసుకోండి. పైన పేర్కొన్న లక్షణాల్లో ఏ ఒక్కటి మీకు అనిపించినా వెంటనే లేట్ కూడా చేయొద్దు. దగ్గరలో ఉన్న ఆంకాలజిస్ట్‌ని నిర్భయంగా వెళ్ళి కలుసుకోండి. వాళ్ళ సూచనలు, సలహాలు తీసుకొని ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే రొమ్ము క్యాన్సర్‌ని ఓడించొచ్చు. భయపడినా, కంగారు పడినా ఎలాంటి ఉపయోగం ఉండకపోగా అపాయం అంతగా ఉంటుందని పలువురు వైద్యులు వారి అభిప్రాయాల్లో వెల్లడిస్తూ ఉంటారు. బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలని మరోసారి మనం తెలుసుకుందాం. ఇందులో ఏముంటుందంటే లంప్, నొప్పి. ఈ నొప్పి అనేది పీరియడ్స్ అప్పుడు వచ్చి తగ్గిపోయేది కాదు. అది కంటిన్యూస్‌గా ఉంటది. తర్వాత చర్మం యొక్క రంగులో మార్పు అనేది ఉంటుంది. అలాగే నిప్పిల్ చేంజెస్ ఉంటది.
చంకలో ఏదైనా వాపు లాంటిది ఏమైనా ఉన్నా కూడా క్యాన్సర్ లక్షణంగా మనం గుర్తించవచ్చు. దీన్ని వైద్యుల్ని మనం సంప్రదిస్తే వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారు. ఓకే, ఈ వీడియో నేను ఇక్కడితో ముగిస్తున్నాను. తర్వాత భాగంలో బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు, ఫైబ్రో ఎడినోమా, ఫైబ్రో ఎడినోసిస్ లక్షణాలు ఏంటి అనే అంశాల గురించి కూడా మనం తెలుసుకుందాం. మీకు కనుక ఈ సమాచారం విలువైందని అనిపిస్తే వెంటనే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతకన్నా నేను మిమ్మల్ని ఏమీ అడగట్లేదు, ఎందుకంటే నా పని నేను చేసుకుంటూ వెళ్తున్నాను. మీ పని మీరు చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ విద్యాధర్ మునిపల్లా సైనింగ్ ఆఫ్.